మీకు బిగ్ బాస్కి అప్లై చేసిన తర్వాత ఇట్లా ఒక అగ్ని పరీక్ష అనేది ఉంటుంది. సో అందులో మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని మీకు ఎప్పుడు తెలుసు? అంటే మీరు ఆడిషన్కి అటెండ్ అయిన తర్వాత తెలుసా, దానికి ముందే తెలుసు? ముందే తెలుసు, అంటే ముందే క్లియర్గా చెప్పారు కదా, ఆడిషన్స్ విల్ బి దేర్, ఇట్లాంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నాము, దీని తర్వాతే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దేర్ ఇస్ నో, అదే దానిలో ఎక్కడ కూడా ఆ ఫాల్ట్ అని లేదు. ఓకే, వెరీ క్లియర్. సో అగ్ని పరీక్ష అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష జడ్జెస్ దగ్గరికి వస్తే సో వీళ్ళు జడ్జిమెంట్ అంటే ఫేర్ ఉందా అని ఫేర్ ఉందా? ఇక అది మీరు తప్పించుకోనికి ట్రై చేయాలి, తప్పించుకోనికి ఏం లేదు, ఓపెన్ గా ఎవరి జెన్యున్ ఫీలింగ్ వాళ్ళకి చెప్పొచ్చు. ఇప్పుడు నేను 10 మందితో కూర్చున్నా అనుకో, నాకు వాడు రైట్ అనిపించచ్చు, వీళ్ళు రాంగ్ అనిపించచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కూడా, ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు నాకు కొన్ని విధాలుగా మీరు నచ్చవచ్చు, కొన్ని విధాలుగా నచ్చకపోవచ్చు. ఓకేనా, అది టోటలీ ఫేరా అన్ఫేర్ అనేది అది మొత్తం వాళ్ళ డెసిషన్. అది ఇప్పుడు నేనేం చెప్పాలి, ఇప్పుడు వాళ్ళకి దీనిలో వీళ్ళకి ఇది నచ్చలేదు అని చెప్పడానికి మనం వీఆర్ నో వన్. ఇప్పుడు నాకు కొంతమందిలో కొన్ని నచ్చుతాయి, కొంతమందిలో కొన్ని నచ్చవు. ఓకే, మేబీ అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. బట్ అట్లయినా కూడా దే హ్యావ్ గివెన్ సెకండ్ ఒపీనియన్, సెకండ్ ఛాన్సెస్ ఆల్సో. అంతమందిలో కూడా మళ్ళీ ఫిల్టర్ చేసి అంతమందికి ఇవ్వడం కూడా రైట్ థింగే. అదే సి వీఆర్ నో వన్ టు డిసైడ్ అదర్ పర్స్పెక్టివ్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో